ఆల్రెడీ డిసైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తవ్వుతున్నారు. ఎక్కడైనా విచిత్రంగా గోతులు తవ్వడమే రోడ్ల రూల్ తవ్వేస్తున్నారు. గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే. అడ్డు గోడలు కట్టేసి ఎవరు రాకుండా చూస్తారేమో. కంచెలేయడము, ముళ్ళ కంచెలు ఎక్కడో శత్రు సైన్యం వచ్చి మీద పడతాంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకుని కూర్చున్నట్టు. ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు. మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు? ఈరోజు ఆ జ్యోతిలో చూశాను, జనం కరువు, ఇది ఆర్భాటం, ఎక్కువ జనం నీళ్ళని చూసేవాళ్ళు ఎట్లవుతారనేది కూడా వాళ్ళకి పట్టినట్లే రాసుకోవచ్చు. కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలదా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికపోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికపోతే అందరికీ నోటీసులు ఇస్తే. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు. వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు. బయటకు వస్తే మీ మీద కేసులు పెడతాము. మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? మరి ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్న తెచ్చుకోవడానికి. ఇవన్నీ లాజికల్ గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తోందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతోంది. అది ఎక్స్ప్రెస్ అవుతోంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా దానికి? వేరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు, ఏపీఎండీసీ దగ్గర ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్ గా ప్రతి రూపాయి స్కీములకు, మిగిలిన వాటికో, డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటి రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ఒక్క రూపాయి దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. ఈసారి ఎవరో అట్లా చేయట. ఏపీఎండీసీ రియల్ గా క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశావు. నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు. నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు. చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు, లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు, వాళ్ళ డబ్బు కాదు. అప్పుడైతే ఇచ్చుకోవచ్చు.